నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం హీటెక్కించింది. మూసీ పునరుజ్జీవంపై చర్చ హాట్గా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య నీళ్ల యుద్ధానికి తెరలేపింది. ఇరు వర్గాల మాటల మంటలతో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. మూసీ ప్రక్షాళన కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ఉన్నాయంటోంది గులాబీ దళం. రేవంత్ ప్రతి అడుగులోనూ భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉందని ఆరోపిస్తోంది. హస్తం శ్రేణులు మాత్రం ఆరోపణలను ధీటుగా తిప్పికొడుతున్నారు. మూసీలో బతుకులపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన తథ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, మొదటి దశ కింద చేపట్టబోయే పనులు, అవసరమైన నిధులు వంటి అంశాలపై టీ సర్కార్ కసరత్తు చేసింది. మూసీ ఇన్వైటీస్ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. భావితరాల కోసమే మూసీ ప్రాజెక్టు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేశారా? చేస్తే ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? పేదల ఇళ్లు కూల్చడానికి ఎందుకు సిద్ధమయ్యారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డీపీఆర్ రూపొందించడానికి 18 నెలల టైం పడుతుందని 2 నెలల క్రితమే చెప్పారు. ఇప్పుడెందుకు హడావిడి చేస్తున్నారని ఆయన నిలదీశారు. డబ్బులు లేవంటున్న సర్కార్ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. మూసీ ప్రాజెక్టు కోసం 10,000 ఇళ్లు కూలగొడతామంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు. మళ్ళీ చెప్తున్నాం, మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజర్వేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫై. ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. మళ్ళీ చెప్తున్నా. రైట్. సిటీ నడిబొడ్డున ప్రవహించేటువంటి నది మూసీ నది. దీనిని లండన్లో థేమ్స్ నది తరహాలో డెవలప్మెంట్ చేయాలి అనేది, దాని ప్రకారంగానే ప్రభుత్వము మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేపట్టింది. సో ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రస్తుతం అయితే పెద్ద చర్చ, రచ్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇళ్ల కూల్చివేతను కావచ్చు, ప్రభుత్వ విధానాన్ని కావచ్చు విపరీతంగా విమర్శిస్తూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చుట్టూ ఏం జరుగుతోంది ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గారేపల్లి సతీష్ గారు. నమస్కారం ఇద్దరికి. రైట్, వెంకట్ గారు, మేడం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులతో ఇళ్లు కూల్చుతూ ఉంటే ఇక్కడ రేవంత్ సర్కారు తెలంగాణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏంటి ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం నడుస్తుంది? కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మూసీ రివర్పేట్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. ఎందుకంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అవగాహన ఉంది, భూములు దోచుకోవడంలో దాన్ని ఆర్థికంగా మార్చుకోవడం వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నారు. మేడం, మీరు చూడండి ఒక మాట, వారు చెప్పారు కదా ఇందాక, మూసీని మేము రిజర్వేషన్ చేసినాం, బ్యూటిఫికేషన్ చేసినాం, ఎస్టీపీలు పెట్టినాం,
ఆ నీళ్లను మేము మంచిగా చేసినాం అన్నారు కదా, పోయి దాంట్లో ఆ నీళ్లను కనీసం ఒక బుక్కెట్ నీళ్ళను నెత్తి మీద పెట్టుకునే ఛాన్సెస్ ఉందా వాళ్ళకి? కనీసం ఆ నీళ్ళలో కనీసం స్నానం చేసే ఛాన్సెస్ ఉందా వాళ్ళకి? అంటే నోటి మాటలు ఎన్నైనా చెప్తాం మేడం, కానీ రియాలిటీల విషయానికి వచ్చినప్పుడే దాన్ని ఒక ఇది చేస్తాం. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో మూసి అనేది ఈరోజు నది కాకంటే ఒక మురికి కుప్పంలో మారింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దాదాపు 72 టీఎంసీలో నీళ్లు ప్రవహిస్తే అదే నీళ్ళు ఈరోజు మూసిలో మురికి రూపంలో ప్రవహిస్తున్నాయి మేడం. మీరు చూడండి, ఏది వికారాబాద్ కొండల నుంచి మొదలు పెడితే మనకు రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, మేడ్చల్ కానీ, భువనగిరి కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, ఇలా జాగ్రఫికల్గా చూడండి. మూసి అంటే కేవలం ఏదో మురికి కుప్పం కాదు మేడం, దాని మీద ప్రాజెక్టులు ఉన్నాయి. టేకుమట్ల మీకు ఐడియా ఉంటుంది, సూర్యాపేటలో ఒక ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో దాదాపు 1000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మురికి నీళ్ళు మొత్తం ఆ పంట పొలాలకు పోతున్నాయి కదా మేడం. కేవలం ఇదేదో 55 కిలోమీటర్ల పరిస్థితి మాత్రమే కాదు మేడం, ఇది ఒక సస్టైనబుల్ రివర్ యొక్క పరిస్థితి. దీన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే ఒక ప్రాపర్ వేలో దాన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను రీప్లేస్మెంట్ చేసి, రిహాబిలిటేషన్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్ ఇళ్ళని ఇచ్చినాం. ఎందుకంటే దీంట్లో వరల్డ్ బ్యాంక్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, దాదాపు 4000 కోట్ల వరకు వరల్డ్ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఉంది. వరల్డ్ బ్యాంక్ ఏదైనా కాంట్రిబ్యూట్ చేసే ముందు, దానికంటే ముందు హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరగకుండా ప్రాపర్ వేలో రిహాబిలిటేషన్ జరిగినప్పుడు మాత్రమే ఆ డబ్బులు అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడున్న ఏది మేడ్చల్ కలెక్టర్ కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ కలెక్టర్ల సాయంతో దాదాపు సంవత్సరం కాలం క్రితం మూసీలో ఉన్న రివర్ బెడ్లో ఉన్న ఇళ్ళని ఈరోజు డబుల్ బెడ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, మధు ఏది పార్క్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మేడం. అక్కడ వాళ్ళు కొన్నప్పుడు దాని మార్కెట్ వాల్యూ 1000 రూపాయలు, ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ 3000 రూపాయలు. మేము ఇద్దామనుకున్నది 5000 రూపాయల మార్కెట్ వాల్యూ స్క్వేర్ ఫీట్గా ఇద్దామని అనుకుంటాం. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు దానికి 0 వాల్యూ ఉంది దాని మీద. సో ఒక రీప్లేస్మెంట్ ప్రాపర్ వేలో కనుక జరిగితే 7 ఎకరాల భూమిని ఏది వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పైసలు జమ చేసి, వాళ్ళకి ప్రాపర్ వేలో రిహాబిలిటేషన్ ఇచ్చిన తర్వాత మూసి అనేది మీరు చూడండి మేడం, ఒక పెద్ద కుట్ర కూడా చెప్తాను నేను. 111 జీవో ఎత్తేసి, ఆ 111 జీవో కింద ఉన్న ఏదైతే అడవు ప్రాంతం, ఏదైతే మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏదో అక్కడ ఏ పేదోడు భూములు లేవు మేడం, ఏ పేద బడుగు బలైన వర్గాల భూములు లేవు. పెత్తందారుల భూములు, సినిమా ఇండస్ట్రీలో పెద్దల భూములు, వ్యాపారస్తుల భూములు, అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల భూములు ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయడం కోసం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం వాళ్ళు 111 జీవో ఎత్తేసారు. 111 జీవో ఎత్తేస్తే ఎవరికి నష్టం అంటే, ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్న దాదాపు 1 కోటి మంది ఉంటున్న హైదరాబాద్ సెంటర్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఆగమవుతాయి. సో అలాంటి 111 జీవోని ఈరోజు ఎత్తేయకుండా ఆ 111 జీవోని అట్లే ఉంచి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఆ నీళ్లను గాంధీ సరోవర్ దగ్గర స్టాప్ చేసి, అలా విడతల వారిగా కనుక మూసీలో వాటర్ రీప్లేస్మెంట్ కనుక జరిగితే ఆటోమేటిక్గా అక్కడ పర్యావరణం పెరుగుతుంది. కానీ అసలు దీని అంతటికీ మూల కారణమైనటువంటి వికారాబాద్ నుంచి వచ్చేటువంటి దాన్ని అక్కడ కదా మీరు స్టార్ట్ చేయాల్సింది. అటు నుంచి కాకుండా మీరు ఇటువైపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు కూల్చడమే ధ్యేయంగా పెట్టుకొని, అంటే మళ్ళీ వీటిలో కూడా పెద్దవాళ్ళ జోలికి వెళ్ళరు. అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లు ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద బహుళంతస్తుల భవనాలు ఉంటాయి, వాటి జోలికి వెళ్ళరు. రోజా గారు, ఒకసారి మీరు జాగ్రఫికల్గా అర్థం చేసుకోండి. రింగ్ రోడ్డు లోపల ఎంటర్ అయిన తర్వాత మూసి మురికి కూపంలాగా మారిపోతుంది. అంతకుముందు అంత అడవి ప్రాంతాల నుంచి కొంచెం నీళ్లు తగులుతుంటాయి కాబట్టి అంత పెద్ద ఇదేం ఉండదు. రింగ్ రోడ్లో లోపల ఎంటర్ అయిన తర్వాత మురికి కూపంగా మారినప్పుడు దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు చూడండి, గాంధీ సరోవర్ చూడండి, ఈసా మూసి రివర్ కలిసే చోట ఉంటుంది. అక్కడ కనుక ఒక చిన్నపాటి ఒక డ్యామ్ లాగా దాన్ని కనుక మార్చే ప్రయత్నం కనుక మనం చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేది రీప్లేస్మెంట్ అవుతుంది. ఒకసారి ట్యాంకులో పైన వాటర్ కనుక మంచిగా ఉన్నాయనుకోండి, కింద ఫ్లోయింగ్ కూడా అదే వాటర్ ఫ్లో అవుతుంది కదా. తర్వాత సెంటర్లో ఆటోమేటిక్గా గోదావరి నీళ్ళు కిందికి పోతుంటాయి. గోదావరి నీళ్ళు కింద సైడ్కి ఏదైతే మనకు ఏది సైడ్ వాల్స్ మనం ఏర్పాటు చేస్తామో అక్కడ కనుక ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి పోయే నీళ్లు మంచిగా పోతాయి. మధ్యలోని నీళ్లు దాన్ని ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు మేడం. గోదావరి నీళ్ళని డైరెక్ట్ ఇక్కడ ఎత్తిపోసిన తర్వాత ఆ నీళ్లు యథావిధిగా కిందికి వెళ్తుంటాయి. అంటే మీరు చూడండి, ఇక్కడ వ్యర్థాలని మనం ప్రాలదొలుతున్నాము, మంచి నీళ్ళని దాంట్లో ఫ్లోయిడ్ చేస్తున్నాము, పర్యావరణాన్ని దాంట్లో మంచిగా మనం ఏది డెవలప్ చేసుకుంటున్నాం, నైట్ ఎకానమీని దాంట్లో డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి, మూసి పక్కన నివసిస్తున్న వాళ్ళ ఇల్లు, ఎవరైతే పెద్ద జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా చేసిన ఆయన కూడా ఒక సందర్భాలు ఉండే, మా టీవీలు పాడైపోతాయి, మా ఏసీలు ఆగమైపోతాయి, మా ఇళ్లలో కలర్లు మారిపోతాయి, మా శరీరంలో ఉన్న ఏది దురద పెట్టే అలర్జీస్ వచ్చేస్తుంటాయని చెప్పి వారు కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఎవరైనా సరే అదే పేదవాళ్ళు, అదే బడుగు బలైన వర్గాలు ఆ మురికి కూపం చుట్టుపక్కల బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడే బతకాలని కోరుకోరు కదా మేడం, కోరుకోకూడదు కదా. సో దాన్ని బాధ్యతగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు చేశామని అన్నారు. ఇప్పుడు వాళ్ళ మూసికి సుందరకిరణకు సంబంధించిన ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ రెడ్డి గారు ఉన్నారో వారు ఏం చేశారు? కేవలం నాగోలు బ్రిడ్జికి అటుపక్కల ఏదో 4 మొక్కలు కడియపలంకల నుంచి తెచ్చుకొచ్చి అక్కడ ఒక జాతీయ జెండా పాతేసి దాన్ని డెవలప్మెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. ఆ సుందరీకరణ చేసిన సుధీర్ రెడ్డి గారైనా లోపలికి వెళ్ళి ఒకసారి 4 సార్లు మునగమని చెప్పండి, మరి అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు మంచి చేశారని చెప్పి. మీరు చేసిందని చెప్పి చెప్పుకోవడానికి మీకు ఇది కాలేదు. 10 సంవత్సరాల పాటు మీరు చేయలేదు, ఈరోజు కొత్తగా ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే ఎంతవరకు కరెక్టు? వీళ్ళంటారు మేడం
ఏమని చెరువుల పునరుద్ధరణ చేసినాం మిషన్ కాకతీయ పేరుతో మేము భూగర్భ జలాలను అదేవిధంగా మంచినీళ్లను పేద ప్రజలకు కానీ అందరూ కానీ మేము ఇస్తుంటామని చెప్పి క్లెయిమ్ చేసుకునే వీళ్ళు తీరా హైడ్రా పేరుతో చెరువుల పునరుద్ధరణ చేసినప్పుడు అడ్డుకుంటారు, అదేవిధంగా మూసీ పేరుతో చేసినప్పుడు అడ్డుకుంటారు. ఈ నగరము విశ్వనగరం అంటే కేవలం ఆకాశ హర్షాలు అదేవిధంగా డబ్బున్న వాళ్ళు ఉండడం మాత్రమే కాదు మేడం. పేదోడు బతకడానికి, పేదోడు ఉండడానికి ఏదైతే నీటి వనరులు ఉన్నాయో, సహజ వనరులు ఉన్నాయో వాటిని అనుభవించాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బేస్ మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అది తప్ప పని మీరు అనండి. మీరు ఇంకో విషయం అంటున్నాం, మూసీ సుందరీకరణకు మీరు వ్యతిరేకం కాదు, మూసీ పునర్జీవానికి మీరు వ్యతిరేకం కాదు. ఎస్, మీరు సలహాలు ఇవ్వండి. మరి గత 10 సంవత్సరాల గతంలో మీరు చేశారు కదా, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఎస్, ఇట్లా కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇట్లా కడితే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు మీకు చెప్పాలి. అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయమంటారు. ఏ ఉద్దేశంతో వీళ్ళని అఖిల పక్ష సమావేశాలు లేదు మేడం. ఏ పనినైనా ఇప్పటి వరకు కనీసం మనస్ఫూర్తిగా ఇది చేయండి, అది ముందుకెళ్ళండి చెప్పి ఆశీర్వదించిన సందర్భాలు ఉండేనా వీళ్ళై? రైట్. సతీష్, మొత్తం మీద కాంగ్రెస్ని కావాలని టార్గెట్ చేస్తూ వాళ్ళు తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దాం అనుకున్న ప్రతిసారి మీరు మోకాలు అడ్డుతున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్తో ఇప్పుడు మన వెంకట్ చెప్పినట్టుగా మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు మేము అనడం కానీ ప్రజలందరూ అంటూ ఉన్నారు, బినామీల బిల్డింగ్లు కట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాలలో గాంధీగిరి కాదు యనమలగిరి నడిపిద్దామనే ఉద్దేశంతో వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉండడానికి కడుతున్న చర్యలు తప్ప ఇంకేం లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము కాదండి, ఈరోజు సామాజిక ఉద్యమకారిని మేధా పాట్కర్ గారు ఏమన్నారు, రండి డిన్నర్కు మేము పీపీటీ చూపిస్తాము వివరిస్తామంటే, అరే మీ పీపీటీ అర్థం మీద ఏదైనా సోదిన ఆయన మీరు అన్ని కొంపలన్నీ కూల్స్తూ ఉన్నారు, ఇండ్లన్నీ కూల్చి వాళ్ళ యొక్క ఏడుపుల మీద మీరు బిల్డింగ్లు కడతాం లేకపోతే ఇంకోటి కడతాం, నైట్ లైఫ్ కడతాం, ఇంకో లైఫ్ కడతాం అంటే ఉన్న లైఫే తీసేసి జీవితాలు నాశనం చేసి రోడ్డు మీద తీసుకొచ్చి నైట్ లైఫ్ కడతాం అంటే అర్థమే ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే గాంధీ గారి మునిమనవడే తుషార్ గాంధీ గారే చాలా క్లియర్గా చెప్పారు, గాంధీ గారు బతికున్నప్పటికి కూడా ఇలాంటి ఇండ్లు కూల్చే ప్రయత్నాలు పెట్టుకొని ఆ ఇండ్లు వాళ్ళు మళ్ళీ ఇలాంటి బిల్డింగ్లు గాంధీ విగ్రహాన్ని కడతామంటే చెప్పి గాంధీ గారు కూడా బతికున్నప్పుడు ఆహ్వానించారు. దీన్ని దయచేసి మానుకోండి అని చెప్పేసి మొన్న వీడియో గతంలో ట్విట్టర్లో ట్వీట్ చేశారు, మొన్న కూడా వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేసిన సందర్భం ఉంది. మేము అన్నది కాదు కదా, మా పార్టీ నాయకులు కాదు కదా, వాళ్ళిద్దరు ఏదైతే మేధా పాట్కర్ గారు కానీ గాంధీ గారి ఈ మునిమనవడి తుషార్ గాంధీ గారు కానీ వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులే. వాళ్ళన్న మాటలే కదా మేము అన్నది కదా. మళ్ళీ వీళ్ళు ఏం మాడతారు, తెలుగుని మాడతారో తెలుగు లేక మాడతారో సోయిని మాడతారో అవగాహన లేక మాడతారో అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో 18 నెలల డిపిఆర్ ఇస్తాడు. ఒక 200 గజాలలో అండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఎక్కడ ఇంకొకడ మన ఊళ్ళలో 200 గజాలలో ఇల్లు కట్టుకుంటూనే ఓ ఇంజనీర్ దగ్గరికి పోయి ప్లానింగ్ అయ్యా అంటాం. అట్లాంటిది కొన్ని వేల కోట్ల వీళ్ళకే ఆహ్వానం లేదు, వీళ్ళకు 50 లక్షల కోట్ల లేకపోతే 50,000 కోట్ల, 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల అనేది ఐడియా లేదు, ఒక డిపిఆర్ లేదు, ఒక వీళ్ళకి అవగాహన లేదు, రాష్ట్రం మీద ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామని ఒక పథకం లేదు, వీళ్ళకి ఎట్లా ప్రయోజనకంగా ముందుకెళ్ళాలని ఒక సోయి లేదు. వీళ్ళట మళ్ళీ ఏది వాడితే అది నోటికి వచ్చినట్టు ఈయన ఒక మాట మాడతారు, రేవంత్ రెడ్డి కూడా మాట మాట్లాడతారు, బట్టి వీటికమార్ గారు ఇంకోటి మాట మాడతారు, ఇక మిగతా మీడియాలలో దంచుకొట్టలు వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది, సోషల్ మీడియా బ్యాచ్, ఆ బ్యాచ్ ఒక మాట మాట్లాడతారు. అసలు మీకన్నా సోయిందా 1,00,000 కోట్ల లేకపోతే 50,000 కోట్ల ఇంకొకటి మాట్లాడతాం. ఇప్పుడు 18 నెలలు అవుతుంది డిపిఆర్ ఇస్తా అన్నారు, 18 నెలల మొదలుపెట్టారు, ఇళ్ళన్నీ కూల్చుడు మొదలు పెట్టేసారు, ఎట్లా కూలుస్తారు అని చెప్పి ఇలా అడుగుతారు. మేము క్వశ్చన్ వేస్తున్నాం, ఇలా మీకు డిపిఆర్ఏ దిక్కులేదు, ఇలా మీరు 10,000 17 ఇండ్లు ఎట్లా కూలుస్తామంటా ఉన్నారు, ఇలా మీకు డిపిఆర్ఏ దిక్కులేదు, ఇన్ని ఎకరాలు మీరు ఎట్లా ల్యాండ్ అక్విజిషన్ పేరుతో తీసుకుందాం అనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంది, ఏడ బిల్డింగ్ కడతారు. ఇంకొక విషయం అండి, అరే బేసికల్గా చదువుకోను కూడా తెలుసు, ఈ కాంగ్రెస్ నాయకులకు అర్థం కాదు, కానీ ఇప్పుడు మీకు ఆడ కంపు ఉంది అనే మీరు మురికి ఉంది, మూసిని పునరుద్ధరించాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఎన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉందనే విషయం ఎవరు డిసైడ్ చేసిరు, ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందా, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందా, అది 8 మీటర్ల 10 మీటర్ల 50 మీటర్ల 100 మీటర్ల బఫర్ జోన్ అనేది ఎవరు చెప్పారు? ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఉందా? ఒకవేళ ఇప్పుడు ఎన్ని మీటర్ల వరకు మీరు బఫర్ జోన్ పెడతా ఉన్నారు, ఒకవేళ 50 మీటర్ల వరకు పెడితే మీరు ఇప్పుడు ఉన్న ఇండ్లన్నీ కూల్చివేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు ఆగం చేసి మీరు రేపు కట్టేది కూడా బిల్డింగ్లే కదా, మరి ఆ బిల్డింగ్లు బఫర్ జోన్లు ఉండే, మరి ఎట్లా కట్టబోతున్నారు? అంటే ప్రభుత్వ ఆస్తులు బఫర్ జోన్లలో ఉండొచ్చు, కానీ ప్రైవేట్ ఆస్తులు బఫర్ జోన్ ఉండదు. బఫర్ జోన్ అంటే దేనికోసం? ఆ ప్లానింగ్ లో ఇప్పుడు కూల్చినటువంటి ప్లేస్ లో ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు. అదే చెప్తున్నాను నేను. ఒకవేళ తెలిసినప్పటికీ కూడా బిల్డింగ్లు ఉన్నా మీకు బఫర్ జోన్ ఎంతవరకు అనేది క్లారిటీ మీకు ఉందా? ఎన్ని లక్షలు అసలు ఏం కట్టబోతున్నారో క్లారిటీ ఉందా? అసలు ఏం లేదు, వీళ్ళకి సోయి లేదు, అవగాహన లేదు. వీళ్ళు ఏందంటే రాత్రి పండుకుంటారు, కళ వస్తుంది, ఇట్లా కళలు అవి కనబడుతుంది బిల్డింగ్, అరే ఇట్లాంటి బిల్డింగ్ మనం కట్టుకోవాలి, మనం కట్టుకుంటే నెల మన ముఖ్యమంత్రి గిరి ఉంటుందో ఉండదో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగా ప్రజలందరూ విశ్వసించట్లేదు, ప్రజలందరూ
చీ అని చెప్పేసి తరిమి కొట్టే పరిస్థితులు ఉంది. రేపు మళ్ళీ మనకు ఆస్తులు ఎట్లా కావాలి, మన సంపాదన ఎట్లా, నెల నెల ఇన్కమ్ సోర్స్ ఎట్లా అంటే ఇట్లా బిల్డింగ్లు కట్టి కిరాయిలు వచ్చిన కొద్దీ మన మనవాళ్ళు మన మనవరాలు బతికించుకుంటాం అనే ఉద్దేశం చేస్తున్న చర్య తప్ప వీళ్ళకి ఏం చేస్తున్నారు? గతంలో కేసీఆర్ గారు ఒక నిమిషం రాష్ట్ర అభివృద్ధి కోసం కదా ఇప్పుడు గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టుని తీసుకొచ్చేది, మరి మీరేమో వాళ్ళ సొంత ఖాతాల్లోకి వాళ్ళ రెంట్లు కట్టడానికి అని అంటున్నారు. అదే అంటున్నామండి. ఇప్పుడు మీకు గాంధీ విగ్రహం కట్టగానే కంపు కాస్త కొబ్బరి నీళ్ళు అయిపోతే ఇంపైపోదు, కొబ్బరి నీళ్ళు అయిపోతే మీరు గాంధీ అప్పుడు ఆ మూసీ నది చుట్టూ బిల్డింగ్లు కట్టి లైట్లు పెట్టి ఫోకస్ చేయగానే అట్లా కంపు కాస్త కొబ్బరి నీళ్ళు అయిపోతే దాన్ని మీరే పోయి శుద్ధి చేస్తారు కదా ముందు. ఎన్నడూ శుద్ధి చేస్తారండి? ఫస్ట్ ఏం చేస్తారండి? ఫస్ట్ ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వ్యవస్థ ముందుకెళ్ళాలన్నా, ఒక ప్రాజెక్ట్ వెళ్ళాలన్నా ఓ డిపిఆర్ ఉంటుంది. డిపిఆర్ చదువు చేస్తాము, ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, ఎంత ప్లేస్ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎన్ని డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని బట్టి కదా మనం ముందుకెళ్తాం. కరెక్ట్. ఇప్పుడు మనం 200 గజాలు ఇల్లు కడితే ఇంత ఎన్ని ఇటుకలు అవుతారా నాయన, ఎంత సిమెంట్ బస్తాలు అవుతారా నాయన అని చెప్పేసి దానికి తగ్గట్టు మనకు స్తోమత బట్టి మనం విడతల వారిగా తెచ్చుకొని మనం బిల్డింగ్ కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉంటాం అలా. అరే వీళ్ళకి ఏం సోయి ఉంది, ఏం బిల్డింగ్ కడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. పొద్దున లేవాలి, దోసుకోవాలి, దండుకోవాలి తప్ప ఏం చేస్తారు మీరు ఇప్పటి వరకు? మీరు 5,000 కోట్ల రూపాయలు గాంధీ సరోవర్ విగ్రహానికి అవుతుందని చెప్పి ఎందుకు చెప్పారు మీరు చెప్పింది సోయి ఉన్నాడు అక్కడ మార్కెట్ కాంప్లెక్స్ ఇంకోటి ఇది ఇంకోటి రోజా గారు ఇవాళ ప్రజల కోసం మూసీ పర్యవేక్షణ ఈ రోజు ప్రజల కోసం మూసీ శుద్ధీకరణ అంటున్నారు. ఇవాళ మీకు ప్రజాభవన్ ఉంది కదా, ఇవాళ తాజు కృష్ణాలో తాజు పార్క్ హయాతులలో మీటింగ్లు పెడుతురే. మీరు ప్రజాపాలన పేరుతో ప్రజాభవన్ అని చెప్పేసి మీరు ప్రజాభవన్ పెట్టింది కదా, మరి ఆ ప్రజాభవన్ ఏం డెలికేట్ అంటే ప్రజల కోసం చేస్తున్నారు కదా. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇలా మూసి ఏదైనా ప్రక్షాళన చేస్తా ఉన్నారు, ప్రజలు ఉద్దేశించి చేసే మీటింగే కదా ఈ పీపీటీ. ఎవరికి మీరు చూపించేది? ఎవరికి ఇస్తున్నారు పీపీటీ? ప్రజలకు తెలియడానికి ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఎన్ని లక్షల కోట్లు అవుతున్నాయి, అక్కడ మనం ఏం కట్టి చేస్తున్నాం, మనం ఇప్పటివరకు కట్టి తెచ్చింది ఏమి లేదు, మనం కట్టబోయేది కూడా ఏం లేదని ప్రజలు నమ్ముతలేరు. మరి మనం ఏం కడతామో చెప్పడానికి మీరు పీపీటీ ఇస్తే ప్రజాభవన్ ఉంది కదా, ప్రజల సొమ్ముని ఇవాళ తాజ్ కృష్ణ రూపంలో వేలాది ప్లేట్లకు 1,500 5,000 ఖర్చు పెట్టి ఇలాంటి ప్రజల సొమ్మును వృధా చేసే పరిస్థితుల్లో పనిచేయడం తప్పే ఉంది. పర్సెప్షన్ మీద అభివృద్ధి జరగదు. పర్సెప్షన్ అంటే మాట్లాడచ్చు, వేగైనా చెప్పొచ్చు, గాలి ముచ్చట్లు, కాకి లెక్కలు, పెంట ముచ్చట్లు ఎన్నో చెప్పొచ్చు, కానీ వాస్తవాలు అనేది గ్రౌండ్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. వీళ్ళు అన్నారు కదా ఏం డిపిఆర్లు ఇది ఏం లేదు అన్నారు కదా. గాంధీ సరోవర్కు మీరే ఎస్టిమేషన్ వేసుకున్నారు మీ సోషల్ మీడియాలో, అదే విధంగా మూసి పక్కన కాంప్లెక్స్ లని మీరు ఎస్టిమేషన్ వేసుకున్నారు. వీటికి ఎట్లా పైసలు వస్తాయనుకుంటున్నారు, ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తాయనుకుంటున్నారు, మిమ్మల్ని నమ్మి ₹1 పెట్టుబడి పెట్టాలి, వాళ్ళ పెట్టుబడిదారుని కూడా హోటల్ విషయం చెప్తున్నారు కదా అన్న. ఒక మాట మేడం, ఇది కేటీఆర్ గారి వాయిస్, అంటే వారు ఏం డిపిఆర్తో సంబంధం లేకుండా మూసిలో ఉన్న నీళ్ళ అంటే ఇళ్ళ గురించి వాళ్ళన్నమాట. ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. పచ్చదనము, పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చేస్తాము. అవును, గతంలో కేసీఆర్ గారు వినిపించాడు కదా, గతంలో కేసీఆర్ గారు కమిటీ వేస్తే వినాలి. అలిగేషన్ చేశారు కదా, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. కొబ్బరి నీళ్ళలాగా హుస్సేన్ సాగర్ నీళ్ళని తయారు చేస్తా అని చెప్పి ఆ నీళ్ళని తాగొచ్చని చెప్పి ఫేక్ ముచ్చట్లు చెప్పిన మీరు మూసి మీద మాట్లాడే నైతికత మీకు లేదు మేడం. నేనేమంటున్నా అంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి, ప్రధానంగా ఈరోజు మూసి ప్రాజెక్ట్ విషయంలో కానీ మూసి విషయంలో కానీ డిపిఆర్ అనే అంశాన్ని మేము పెడతాం, ఇప్పటివరకు ఎక్కడేం చేయలే. అయితే మూసి రివర్ బెడ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను రిహాబిలిటేషన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. చేసిన వాళ్ళని రీహాబిలిటేషన్ చేసినాం, ఇల్లు కూలగొట్టలే మేడం. రీహాబిలిటేషన్ అంటే అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి వేరే చోట వాళ్ళకి ఎలకేట్ చేయాలి. మల్లన్న సాగర్ కాగా మీరు రైతులు ఒకటి నేను చెప్తాను. లాస్ట్ టైం ఒక ఆయన వచ్చాడు, కాంగ్రెస్ ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అన్నాడు. అది రోజా గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ మీరు చేయగలిగే కెపాసిటీ మీకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మేడం. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను రీహాబిలిటేషన్ చేసి దాదాపు సంవత్సరం కాలం అయిపోయింది. ఇప్పుడు కేవలము ఏదైతే గాంధీ సరోవర్ దగ్గర గోదావరి నీళ్లు తీసుకురావడం కోసం ఒక పెద్ద బరాజు కట్టడం కోసం, ఒక స్టోరేజ్ వాటర్ కట్టడం కోసము మధు పార్క్ రీచ్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నాము. ఇంతవరకు దాని ఏం జీవో రిలీజ్ కాలే, దాన్ని కూలగొట్టాలని మేడం. ఎస్ మేడం, మేడం నోటీసులు ఇస్తాము. నోటీసులు ఏంటి,
వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్గా కూర్చోడానికి నోటీస్ కాదు మేడం అది. వెకేషన్ నోటీస్. ఎస్ మేడం, నేను చెప్తా వినండి, నేనేమంటున్నా వాళ్ళు పంపించేసి మీరు ఆక్రమిస్తామన్నా ఒక మాట మీరు ఐమాక్స్ ఒకసారి వినండి. మీరు ఏంటి మల్టీప్లెక్స్ కడదామన్నా? వినానా నువ్వు? అరే మరి దేనికోసం? 2013 అది మీరు రియాలిటీ కాంగ్రెస్ యాక్ట్ వాళ్ళు చదివినావా? తెలుగులో కూడా తెలుగు 2013 అసలు నీకు అవగాహన ఉందా? 2013 అవగాహన ఉందా? రియాలిటీ యాక్ట్ చదివినావా? వాళ్ళు మధు చదివినావా? పార్క్ లో ఉన్న యాక్ట్ వాళ్ళు చదివినావా? మధు పార్క్ లో యాక్ట్ ఉన్న చదివినావా? మధు పార్క్ లో యాక్ట్ ఉన్న చదివినావా? పంపి- అసలు యాక్ట్ చదివినావా అంటున్నా? పార్క్ ఒక- వాళ్ళు నేను చెప్తాను. వాళ్ళు మేడం, వెకేట్ నేను చేయమని చెప్పిన మేడం, ఆయన వాళ్ళు రోజు లే, ఇస్తారు, అన్న, బయటకు నువ్వు వచ్చి వినన్నా? నిలబెడతారు వినన్నా అంటే. ఫస్ట్ నువ్వు విను మేడం. ఎప్పుడైనా సరే ఒక ఆర్డీఓ స్థాయి కానీ, ఒక కలెక్టర్ స్థాయి కానీ, ఒక అధికారి కానీ ఒక ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు ఫస్ట్ నోటీసులు ఇస్తారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా కూలగొట్టడానికి అవకాశం ఉండదు మేడం. ఎందుకు కూలగొట్టడానికి అవకాశం ఉండదంటే మధు పార్క్ రిజ్ వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు అది. అవును, దానికి అన్ని కాబట్టి పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి నోటీసులు ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వేరే చోట రీహాబిలిటేషన్ చేయడం కోసం ఎంతవరకు బడ్జెట్ అవుతుందో, ఎంతవరకు దాన్ని ల్యాండ్ అలొకేట్ చేయాలని చెప్పి దానికోసం నోటీసులు ఇస్తారు మేడం. అడ్డగోలుగా కూలగొట్టడానికి నోటీస్ దేనికి ఇస్తారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి ఇస్తారు. అది యాక్ట్ చెప్తుంది. నేను అదే అంటున్నా మేడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేగ్గా ప్రజల మనస్తత్వాలని, ప్రజల ఆలోచనని పక్కదారి పట్టించడం తప్ప ఒక్క కన్స్ట్రక్టివ్ ఐడియా ఇప్పటి వరకు ఇవ్వలే. ఒక్క కన్స్ట్రక్టివ్ ఐడియా మీద ఈ ప్రభుత్వం నడవాలని చెప్పి వీళ్ళు కోరుకోలే. వాళ్ళకి అసలు మీరు మైకే ఇవ్వరు అసెంబ్లీకి ఏమిస్తాం మేడం? శాపనార్థాలు పెట్టే వాళ్ళను గురుగుడు బ్యాచ్కి ఏమిస్తాము? ఎవరికి ఇవ్వాలి మేడం? ఇప్పుడు ఏమన్నారు? హరీష్ రావు గారు మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాన్నారు. వ్యతిరేకం కానప్పుడు సలహాలు ఇవ్వండి. మేము వద్దన్నామా? సలహాలు ఇవ్వండి. మీరు చెప్పండి, ఇలా చేస్తే బాగుంటుంది. చేసి మేము 30 ఎస్టీపీలు పెట్టి మేము నీటిని శుద్ధీకరణ చేసినాము, మేము చాలా బాగా చేసినాం, ఒకసారి ఆ నీళ్ళని మీరు చూడండి, ఆ ఎస్టీపీలు మీరు చూడని చెప్పి మాకు వాళ్ళు కొంచెం దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు అధికారులు ఉన్నారు కదా, మంచి చెడు మీకు తెలుసు కదా. మీ సలహాలని సూచనలు తీసుకోమని మేము ఎక్కడ అనలేదు కదా. మీ సలహాలను సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ప్రభుత్వంతో కలిసి మీరు ఏదైనా మాట పంచుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ అమాయక ప్రజలను మూసీ కూపంలో బతికేలాగా మీరు ప్రేరేపించకండి. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడండి, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయండి. వాళ్ళకి ఇంత కాంపెన్సేషన్ రావాలి ఇట్లా మేడం. ఆన్ ద బేస్ ఆఫ్ ట్రూత్, యథార్థం మీద కొట్లాడే ప్రయత్నం. దండి మార్చి ట్రూత్ కి ప్రకారంగా చేయట్లేదు వాళ్ళు. మేడం ఒకటి మీరు చూడండి, తుషార్ గాంధీ గారైనా, అదేవిధంగా మేధా పాట్కర్ గారైనా మురికి కూపంలో పేద ప్రజలు బతకాలని అన్నారు. వారైనా సరే ఒక సలహా ఏమిస్తారంటే ప్రాపర్ వేలో రీహాబిలిటేషన్ ఇవ్వండి, చట్టం ప్రకారం ఇవ్వండి. వాళ్ళకి మంచి, ఇప్పుడు మురికి కూపం నుంచి వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలంటే మంచి ప్లేస్ ఇవ్వాలి కదా. వాళ్ళు మళ్ళీ అదే మురికి కూపంలో పెట్టొద్దని చెప్పి ఏ గవర్నమెంట్కైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంగా మేము కూడా ప్రతిదీ మేము చేసేదే కరెక్ట్ అన్న భ్రమలో కానీ అలాంటి దురాలోచన. సతీష్ ఒక విషయం అడిగారు, అంటే తుషార్ గాంధీ అంటే ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినటువంటి గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహము ఇన్ని ఆందోళనల మధ్య ఇంతమంది పేదల ఇళ్ళు కూల్చేసి వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆందోళనను పక్కన పెట్టి మీరు మా తాతగారి విగ్రహం కట్టక్కర్లేదు మహాప్రభు అని చెప్పాడు ఆయన క్లియర్ కట్గా. ఇప్పటికీ అక్కడ గాంధీ గారి విగ్రహం ఉంటుంది. గాంధీ గారి అస్థికలను అక్కడ కలిపినప్పుడు గాంధీ సరోవర్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్ లో చూడండి, మీకు బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. గాంధీ గారికి సంబంధించిన స్మారక మ్యూజియం కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, ఇప్పటికి కూడా ఆ పర్సెప్షన్, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు కదా, దానికి 70 కోట్లు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అది కూడా మధు పార్క్ రిడ్జ్ మీద కట్టలేరు మేడం. ఏ పేదోళ్ళు ఇళ్ళ మీద కట్టలేరు, అది మధ్యలో కడతాం. అక్కడ కేవలం వాటర్ స్టోరేజ్ అవ్వడం కోసము ఇప్పుడు ఎప్పుడైనా సరే మంచి వాటర్ స్టోర్ అయినప్పుడు ఆ ఫ్లోటింగ్ ఉంటుంది కదా మేడం, ఆ ఫ్లోటింగ్ ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడు చెడు వాటర్ బయటికి పోయి మంచి వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం యొక్క ప్లానింగ్ మేడం. మేమేమంటున్నాం, ఎస్ ఈ ప్లానింగ్ ఏమైనా లోపం ఉందా? మీకు ప్లానింగ్ పక్కా ప్లానింగ్ ఉందా మీకు? మేడం ప్లానింగ్ ఉంటుంది కదా మేడం, ప్లానింగ్ ఉండకుండా ఇనిషియేషన్ తీసుకుంటాం, అది బయట పెట్టండి కదా. అదే మేడం, దాన్ని ఇప్పుడు మేడం ఏదైనా సరే త్రూ డిస్కషన్ మేడం. రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి వాళ్ళ గురించి వారు మాట్లాడుతున్నారు. ట్రిపుల్ 1 జీవో ఎత్తేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడుతుందని చెప్పి వాళ్ళు సంకోచిత మనస్తత్వం ఆలోచించారు మేడం. ట్రిపుల్ 1 జీవో ఎత్తేస్తే జనవాడ ఫామ్ హౌస్ లని మంచిగా తయారైందని వాళ్ళు ఇప్పుడు మేము ఆలోచించలేదు. డిపిఆర్ ఉంటే బయట పెట్టండి, 18 నెలలు టైం పడుతుంది అన్నారు. ఆల్రెడీ 2 months అయిపోయింది మీరు ఆ మాట చెప్పి కూడా. ఇప్పటి వరకు అతిగతి లేదు. తర్వాత అంచనా వ్యయం అనేది ఒకటి ఉంటుంది ఒక ప్రాజెక్ట్కి, అది మీ సీఎం ఒకటి చెప్తారు, మీ మంత్రులు ఒకటి చెప్తారు, ఎవరికి మధ్య పొంతన మేడం. ఇప్పటి వరకు ఏ బడ్జెట్లోనూ మూసి ప్రక్షాళనకు సంబంధించింది, పునర్జీవన్ సంబంధించింది ఏ బడ్జెట్లోనూ పైసలు అలొకేట్ చేయలే. ఇన్ కేస్ అలొకేట్ కనుక చేస్తే ఆ అలొకేట్ చేసిన బడ్జెట్ డిపిఆర్లోకి ఇంక్లూడ్ అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఫండింగు, వరల్డ్ బ్యాంక్ ఫండింగు, అదేవిధంగా ఇన్ కేస్ ట్రిపుల్ ప్రీ ప్రాసెస్లో కనుక జరిగితే అది ఏ యాంగిల్లో పోవాలని చెప్పి ప్రతిదీ అది డిపిఆర్లో ఇంక్లూడ్ అవుతుంది. అది డిపిఆర్లో ఇంక్లూడ్ అవుతుంది. దానికంటే ముందు ప్రిపరేటరీ థింగ్స్ అన్ని జరుగుతాయి మేడం. అదే ఆలు లేదు చూలు లేదు ఏదో అన్నట్టుగా మీకు డిపిఆర్ లేదు, ఎంత అవుతుందో తెలీదు, వరల్డ్ బ్యాంక్ ఎంత ఇస్తుందో తెలీదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంతో తెలీదు, ఇవేమీ లేకుండా ముందైతే ఆ ఇళ్లను గోలగొట్టాలి. మేడం ఒకటి మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నా, మూసీ రివర్ బెడ్లో ఇళ్లను రీహాబిలిటేషన్ తప్ప ఇంకెక్కడైనా ఇళ్లను కూలగొట్టిరా?
లేదు కదా. ఎందుకు హైడ్రా పేరుతో ఇండ్లని కూలుస్తా మళ్ళీ ఉన్నారు. హైదరాబాద్ వెలుగు మాటలు, అది ఇదే వెలుగు మాటలు, వెలుగు మాటలు ఏమంటారు? ఖమ్మంలో వెలుగు మాటలు, వెలుగుబట్ల దానికి సంబంధం. వెలుగుబట్ల మూసుందా? అన్ని కొంపలు కూలుస్తారు. వెలుగుబట్ల మీ మూసుందా? ప్రథమ ధ్యేయం ఏంది? వెలుగుబట్ల కాంగ్రెస్ వాళ్ళ ధ్యేయం ఏంటంటే వెలుగుబట్ల కూల్చడం, మూసుందా? కొంపలు కూల్చడమే వెలుగుబట్ల ధ్యేయంగా. మూసుందా? ఇవాళ మూసీ గురించి వెలుగుబట్ల మాట్లాడలేము. మూసుందా? ఇల్లు కూల్చ హైడ్రా పేరుతో మేడం, కూల్చున్నారు, మేడం, మూసీ పేరుతో కూల్చున్నారు. మేడం, వెలుగు మాటలు హైడ్రా, రోడ్డు హైడ్రా, తీసుకొచ్చి- హైడ్రా అట్లా కాదండి. కూల్చివేత, వీళ్ళ పని రోజా గారు, పొద్దున లేస్తే ఇల్లు కూల్చడమే పని పెట్టుకున్నారు తప్ప వేరే ఏం లేదు. వీళ్ళకు DPR లేవు, వీళ్ళకు ఒక అవగాహన లేదు. మీరు ఏం చేస్తా ఉన్నారు చెప్పే పరిస్థితుల్లో మీరు లేరు. రోజా గారు ఒక్క మాట. ఇలా మీకు ఒక DPR లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో లేకుండా ఇల్లు కూర్చుకుంటా పోతే రోడ్డు మీద పడే పరిస్థితి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడాలి తెలుసా అండి? ఇవాళ సమాజంలో సొసైటీలో ఈ రోజు ఒక ఇల్లు కట్టాలంటే హైదరాబాద్ లో కనీసం 100 గజాల ఇల్లు ఉంటే బాగుంటుందని విలువెల్లాడుతూ 10-20 ఏళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ 10 ఏళ్ళు ఉన్న బంగారం అమ్ముకుంటూ విలువెల్లాడుతూ ఒక ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షణ్యంగా నువ్వు వచ్చి వాళ్ళ ఇల్లు కూలగొడతా అంటే ఎవడొప్పుకుంటున్నాడు? తెలంగాణ ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు. జూలై 10వ తారీఖు వితౌట్ కోర్ట్ జడ్జిమెంట్ మీరు కూలగొట్టడానికి పోయారు. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కాదండి. వితౌట్ కోర్ట్ జడ్జిమెంట్ తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం కట్టడం, ఏ ఇల్లు కూలగొట్టము, ఇవాళ కాళేశ్వరం కట్టడం, ఏ ఇల్లు కూలగొట్టము, ఇవాళ చెరువులు ఎన్నో చెరువులు పునరుద్ధరించడం, ఏ ఇల్లు కూలగొట్టము. ఇవాళ మీరు ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేదు, ఇళ్ళని కూర్చుకుంటూ పోతా ఉన్నారు. తప్పు. భూదాన్ భూములను సీసీఎల్లలో మెర్జ్ చేసింది ఎవరు? అది పేద ప్రజల భూములు కదా. ఎవరు మెర్జ్ అవునా? చేశారు? ఇప్పుడు మేము ఎవరు సమానం గుంజుకున్నారు? చెప్పు. ఎవరు గుంజుకున్నారు? ఇవాళ చెప్పండి దానికి తెలంగాణ సమాధానం. రాష్ట్ర దానికి సమాధానం తెలంగాణ చెప్పండి. రాష్ట్ర నడిబొడ్డు ఈ రాష్ట్రంలో ఉన్న అసైన్మెంట్ భూములను, ఈ రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములను, మీరు ఈ రాష్ట్రంలో ఉన్న భూదాన భూములను అరచినంత ఎవరు మాత్రాన గుంజుకున్నారు? ఎన్నో సంవత్సరాలు ఎవరు గుంజుకున్నారు? ఇవాళ ఒక విషయం చెప్తున్నా. పేద ప్రజలు 3 ఎకరాల ఒక్క విషయం విను. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చినా మీరు? వెంకట్ గారు ఒక్క నిమిషం, మీరు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రోజా గారు ఒక విషయం అరుచుకోవడం వల్ల నేను చెప్తున్నాను. మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు అర్థం కాదు. రోజా గారు ఒక విషయం అండి, ఇవాళ మీ దగ్గర ఖజానా లేదు, ఖజానా సున్నా అయిపోయిందని చెప్తా ఉన్నాం. ఇవాళ గాంధీ విగ్రహానికి ఇన్ని కోట్లు కడతాం, నైట్ లైఫ్ కదా, పొద్దున లైఫే లేదా, తెలంగాణ ప్రజలకు జీవితమే లేదా అంటే నైట్ లైఫ్ కడతామంటా ఉన్నాం. ఇలా వెమ్లవాడ రాజన్న ఆలయ పరిధిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ వెళ్తే లోపల డాక్టర్లు లేరని పంపించిన పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు పంపించే వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి, నిన్న మందులు ఆపేసిన పరిస్థితి. ఇలా రాష్ట్రంలో నేతన్నలు చచ్చిపోతా ఉన్నారు, రైతన్నలు చచ్చిపోతా ఉన్నారు, నీళ్లు లేవు, హాస్పిటల్లో పడక గదులు లేవు, ఇబ్బంది పడాడుతా ఉంటే మీకు కావాల్సింది నైట్ లైఫ్ కావాలంటే ఇలా రాష్ట్రం అంతా ఆగమైపోతా ఉంటే రూపాయలు లేని పాపం టీచర్లు ఉద్యోగులు ఉద్యోగులు ఈ రోజు వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత 4 రూపాయలు వస్తే ఇల్లు కట్టుకుంటా, లేకపోతే నా బిడ్డ పెళ్లికి ఇచ్చుకుంటా, లేకపోతే నా కొడుకు పెళ్లి చేస్తా, నా కొడుకు ఇంత ఆధారం అవుతా అని చెప్పుకుంటే ఇలా టీచర్లు ఉద్యోగాలకు ఏదైతే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి నైట్ లైఫ్ కావాలని అడుగుతా ఉన్నా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఆపింది ఎవరండి? చెప్పండి ఇవాళ మరి వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు? ప్రజలు టీచర్లందరూ ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు? ఇవాళ టీచర్లు ఇవాళ మీరు చెప్తారు కదా, తప్పు మాట. చెప్పరు కదా రిటైర్మెంట్ కనీస వసతులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇలా మీకు నైట్ లైఫ్ కావాలన్నా మీరు సంపాదించుకోవడానికి, మీరు దోచుకోవడానికి క్రియేట్ చేస్తున్న లైఫ్ తప్పేది ఏం లేదు. సతీష్, వెంకట్ గారు సతీష్ అడిగిన మాట దానికి సమాధానం చెప్పండి. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారు, అప్పు పుట్టట్లేదు, అప్పు కోసం వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళగా చూస్తున్నారు అని సీఎం అన్నారా లేదా? మేడం ఒకటి మీరు సీఎం అన్నారా లేదా? చెప్తున్నాను. మరి ఈ రైతులకి భరోసా ఇవ్వడానికి రైతు భరోసా కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ, ఖజానా ఖాళీ లేదు, విడతలుగా మేము ఇస్తామని చెప్తూ వస్తున్నారు కదా, అన్ని హామీలు ఇస్తాము కాకపోతే టైం పడుతుందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంత హడావిడిగా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు కట్టడం చేసి ప్రాజెక్ట్ కట్టడం అవసరం? ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి ఎక్కడైనా మెన్షన్ చేశారని నేను అడుగుతున్నాను. సీఎం చెప్పింది కదా 1.5 కోట్ల. ఒక జీవనదిలో పెట్టే ప్రతి రూపాయ అది పెట్టుబడి కిందకి వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఒక జీవనదిలో పెట్టే ప్రతి రూపాయ పెట్టుబడి కిందకి వస్తుంది. నేను ఏమంటున్నా అంటే మేడం, మీరు రైతు రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు. ఎస్, రింగు రోడ్డును తాకట్టు పెడితే కానీ వాళ్లకు రైతు బంద్ ఇవ్వడానికి పైసలు రాలేదు. 2023 తల తాకట్టు పెట్టేనా ప్రజలకు ఇచ్చే పథకాలు అందజేయాలి. అది ఒక పెద్దరికము. మీరు క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్పాలి. చెప్పేది వినండి. సతీష్ ఒక్క నిమిషం. మీరు క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం మీరు భూముల్ని తెగనమ్మి మళ్ళీ రైతులకు ఇచ్చానని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు మీరు? మేము ఒప్పుకోవట్లేదు. అట్లా భూములు తెగనమ్మి కాదండి. మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు, అది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అలాంటి ముఖ్యమంత్రి గారు ఏ పరిస్థితిలో అయినా కూడా స్కిప్ చేయమంటారా? మీరు 2 క్వశ్చన్లు అడిగారు, రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ. ఈ రెండింటికి నేను 1 నిమిషం 2 నిమిషాల్లో నేను కంక్లూడ్ చేసేస్తాను. 2023 నవంబర్ 30 ఎలక్షన్ కంటే ముందు రింగ్ రోడ్డును తాకట్టు పెడితే 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తే
ఆ పైసలను డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వ ఏది రైతుల ఖాతాలో వేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. రింగు రోడ్డును తాకట్టు పెడితే కానీ రైతు బంధు ఇస్తురా లేదా రైతు భరోసా మీరు? క్వశ్చన్ ఆన్సర్ మీరు ఇస్తురా లేదా? ఇస్తున్నాం. ఎప్పుడు ఇస్తున్నారు? ఇస్తున్నాం. Yes, ఎప్పుడు ఇస్తున్నాం. ఇస్తున్నారు? ఇప్పటికి 5 పంటలని ఎన్ని పంటలకు ఇచ్చింది? ఈ ఒక్క సమాధానం. వాస్తవాలు ఇప్పటికి 5 మాట్లాడేటప్పుడు పంటలని కన్ఫ్యూజ్ 5 చేయాలి. పంటలని చెప్తా ఎన్ని- వినండి. Yeah, yeah. ఆ, ఒకటే చెప్తా question. వినండి. 5 Don't పంటలని interrupt. Don't interrupt. 5 పంటలు ఒకటే నేను ఒకటే question. క్వశ్చన్ 5 పంటలు అయినాయి కదా, అదే ఎన్ని చెప్తా. పంటలకు అదే రైతు నేను భరోసా చెప్తా. ఇచ్చింది? అదే నేను చెప్తా. నువ్వు ఎన్ని పంటలకు స్టేట్ చెప్పు. మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వగానే ఇస్తామని చెప్పారు, రైతుల అకౌంట్లలో రోజా గారు, పడిపోతాయని రోజా గారు, చెప్పారు. ప్లీజ్ నేను మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఫస్ట్ నుంచి కాదు, మీరు ఏం చెప్పలేరు. నేను మళ్ళీ మీరు రైతుల disturb చేస్తే రుణమాఫీ మళ్ళీ first ఎగ్గొట్టారు. అంత time లేదు రైతుల మనకి. భరోసా ఎగ్గొట్టారు. 2023 సతీష్, సతీష్ నవంబర్ ఆగండి 30 తారీఖు నాడు రింగ్ రోడ్డును తాకట్టు పెడితే కానీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. రింగ్ రోడ్డును తాకట్టు పెడితే కానీ మీకు పైసలు రాలే. కానీ గల్లాగురిగిలో పైసలు దాచిపెట్టినట్టు రూపాయి దాచిపెట్టి మీరు 7,500 కోట్ల రూపాయలు రైతు బంధుతో ప్రకారం ఇస్తే రైతు భరోసా రూపంలో 9,000 కోట్ల రూపాయలు మేము జమ చేసినాం. ఇది యథార్థం. అదే విషయంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను మేడం. 21,000 కోట్ల రూపాయలని కేవలం 3 నెలల కాల పరిమితిలో రైతు రుణమాఫీ చేసినాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడ 21,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతు రుణమాఫీ ఎవరు చేయలే. అంత పెద్ద రాష్ట్రాలైనా ఏది రైతు ఆత్మహత్యలో పెద్దగా ఉన్న మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలు కూడా చేయలే. ఇప్పుడు ఏకకాలంలో చేశారా మీరు? Yes, ఏకకాలంలో ఏకకాలంలో చేశాం. చేశారా? ఎంతమందికి? చేశాం మేడం. నేను అదే చెప్తున్నా కదా మేడం. అబద్ధాలు అద్భుతంగా ఆడతారు కాంగ్రెస్ మేడం, వాళ్ళు కదా. వెంకట్, ఒక నిమిషం. 40% ఇప్పటి వరకు రైతులు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. మీ కడియం శ్రీహారి మీ పార్టీలో ఇప్పుడు మీ నేనేం పార్టీ అంటున్నా? నాయకుడు అంటున్నారు కదా, మీరు ఏం చేపించుకున్నారు? ఒక్క నిమిషం రోజా మీ పార్టీలోనే ఉన్నా అని మా చెప్పారు. పార్టీలో ఉన్నారు, ఆయన అంటున్నాడు రోజా వీళ్ళ గారు. పార్టీతో రోజా గారు మీరు నన్ను కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నాను, ఎంతమంది చేశారు మీరు అడిగారు కదా. మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 30,000 ఏది రైతులు కనుక ఉంటే మాత్రం, లేకపోతే 30 లక్షల రైతులు కనుక మాకు ఎస్టిమేషన్ ప్రకారం ఉంటే మాత్రం మేము 2 లక్షల పరిమితి వరకు పెట్టినాం. 2 లక్షల కంటే దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కొంచెం ఆలోచించాలని అనుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మిమ్మల్ని మేము స్ట్రైట్గా అడుగుతున్నాం, ఏది సఫిషియెంట్ బడ్జెట్ ఉన్న తెలంగాణలో కూడా మీరు ఇన్ని వేల కోట్లు ఇంతవరకు చేయలేదు కదా. మేము అప్పులో ఉన్నప్పుడు చేసినాం కదా. ఎవరికి రేట్ అని ఆలోచించుకోమంటున్నాం. మీరు ఏం రైతులకు విషయం చేశారు తెలియదా? అనేది ప్రజలు అడుగుతున్నారు. అదే మిమ్మల్ని అడుగుతున్నాను. నమ్మిరు, మోసం రైట్ చేశారు, మిమ్మల్ని రైట్ మనతో లేదా? మనతో జాయిన్ అయ్యారు విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఎస్ కార్తిక్ గారు, చూస్తున్నారు ఇప్పటి వరకు బీఆర్ఎస్ అండ్ వర్సెస్ కాంగ్రెస్ జరిగినటువంటి కాన్వర్జేషన్ మొత్తం విన్నారు. సో ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది పెద్ద చర్చకు దారితీసినటువంటి అంశం. ఇవాళ తెలంగాణలో ఇదే పెద్ద హాట్ టాపిక్గా ఉంది. దాదాపుగా 1,50,000 కోట్ల ఖర్చు అవుతుంది ఈ మొత్తం ప్రాజెక్ట్కి అనేసి సీఎం ఒకసారి చెప్పారు. తర్వాత మంత్రులు మళ్ళీ దాని గురించి రకరకాల నెంబర్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళకే ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇదేమంటే లండన్లో థేమ్స్ నదిని ఏ రకంగా అయితే సుందరంగా ఉంటుందో ఆ రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ తీసుకురావడానికి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దాని ముఖ్య ఉద్దేశం అది అని చెప్తున్నారు. కానీ ఏదైతే ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్ళైతే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూలగొట్టడము, పేదల బతుకుల పైన ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుని తీసుకురావడం అనేది ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. నాకు అర్థం కాదంటే మేడం, ముందుది వెనకది ముందు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని మూసీ ప్రక్షాళన ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ వ్యతిరేకిస్తున్నదా అసలు ముందు చేయాల్సిన పని ఏంటి? ముందుగా ఆ మూసీ నది అలా ఎందుకు మారింది అధ్యయనం చేయండి. ఎందుకు మారింది అంటే పరిశ్రమల యొక్క కెమికల్స్ దాంట్లో కలుస్తున్నాయి, ఫార్మా కంపెనీ కెమికల్స్ దాంట్లో కలుస్తున్నాయి, పైగా హైదరాబాద్ డ్రైనేజ్ అంతా మూసీ నదిలో కలుస్తుంది. ఇప్పుడు ముందుగా ఫార్మా కెమికల్స్ ఆ మూసీ నదిలోకి వెళ్లకుండా ఆపాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. సెకండ్ చేయాల్సిన పని డ్రైనేజ్ మూసీ నదిలోకి పోకుండా ఆల్టర్నేట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఒక రేవంత్ రెడ్డి గారి డైలాగ్ మీకు గుర్తు చేస్తా. కేటీఆర్ ఉద్దేశించి మీరు పామోద్ లో కడుక్కునే నీరు మా మూసీ నదిలోకి వస్తే ఆ నీరు మేము తాగాలని అప్పట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. అంటే మన హైదరాబాద్ లో వాడేటువంటి నీరు, మురికి నీరు ఈ మూసీ నదిలోకి వెళ్తుంది. దాన్ని ఆపకుండా, అది చేయకుండా క్లీనింగ్ ఎలా చేస్తారు? ఇప్పుడు అది చేసిన తర్వాత కదా, ఇప్పుడు ఫస్ట్ వ్యర్థాలను ఆపి క్లీనింగ్ కి రంగం సిద్ధం చేసి క్లీనింగ్ దశలో అనే అది క్లీన్ అయిపోయిన తర్వాత ఆ చుట్టూ పర్యాటక ప్రాంతాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే క్రమంలో పేదరికలు తొలగించడమా ఇంకోట చూసుకోవచ్చు. అదే ఫస్ట్ శుద్ధి చేయాలి, తర్వాత బ్యూటిఫికేషన్కి వెళ్ళాలి. ఎస్, క్లీనింగ్ తర్వాత బ్యూటిఫికేషన్ వెళ్ళాలి. ముందు క్లీనింగ్ కదా, ఆ క్లీనింగ్ కి కూడా కావాల్సింది ఏంది? ముందు అవి ఎందుకు అదే మూసీ నది ఎందుకు అలా మారిపోయింది, అపశుభ్రంగా మారిపోయింది అన్న దాని మీద దృష్టి పెట్టి ముందు శుభ్రం చేయడానికి ఏమేమి చేయాలి. అది చేయకుండా ముందు ఇది ఖాళీ చేయండి, ముందు ఇది కూలగొట్టండి, మీది బఫర్ జోను, మీది ఎఫ్టీఎల్, ఏంటిది నాన్ సెన్స్ కాకపోతే
ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. అది బఫర్ జోన్ కావచ్చు, FTL కావచ్చు, నిజమే కావచ్చు. దానికి కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్సులు. కరెక్ట్. ఇప్పుడు ఖాళీ చేయమంటే వాళ్ళకి అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా, వాళ్ళతో చర్చలు జరపకుండా, వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వకుండా అంటే మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువగా అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 3,000 ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, దే ఆర్ రెడీ టు గివ్ 5,000 అలా చేసి బ్యాంకులో వేసిన తర్వాతనే వాళ్ళకి అంటే ఒక ప్లేస్ చూపించిన తర్వాతనే వీళ్ళు దీని డిమాలిషన్కి వెళ్తారని చెప్తున్నారు. అసలు ఆ స్టెప్ దాకా కూడా కాదండి. ఫస్ట్ అయితే చేయాల్సింది పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు, కెమికల్ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలను ఆపాలి. తర్వాత మన డ్రైనేజీకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి. అది చేసిన తర్వాత మూడో పనిగా స్టెప్ నెంబర్ 3గా మీరు అన్నట్టు అక్కడ ప్రజలతో అంటే టైం కూడా దొరికిందిగా. అక్కడ ఆ మూసీ నది వ్యర్థాన్ని ఆపే క్రమంలో, తర్వాత మన డ్రైనేజ్ సిస్టమ్ కి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసే క్రమంలో టైం కూడా దొరికింది. కాబట్టి అక్కడ ప్రజలతో చర్చలు జరిపి ప్రజలకు మెరుగైన ప్యాకేజ్ వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే అక్కడ కేవలం ఆ ల్యాండ్ వాల్యూని మాత్రం లెక్కించొద్దు. ఆ ల్యాండ్ దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాని దగ్గర వాళ్ళ జీవనోపాధి ఏదో ఉంటది. వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఏదో పని చేసుకుని బతుకుతూ ఉంటారు. ఆ పని అక్కడ నుంచి వేరే చోటకి పంపించినప్పుడు డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ కొత్త చోటకి పోయినప్పుడు కొత్త పని ఎత్తుక్కోవాలి. అక్కడ దొరికిద్దో లేదో తెలియదు. అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కి, వాళ్ళ జీవితానికి కూడా సంబంధించిన అంశాలు ఉంటాయి. వాటన్నిటిని అడ్రస్ చేసి వాళ్ళతో చర్చ చేసి వాళ్ళని పంపించి అప్పుడు బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు. అంతే తప్ప అసలు ఫస్ట్ చేయాల్సిన పని చేయకుండా స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 చేయకుండా స్టెప్ నెంబర్ 3కి వెళ్ళటం అనేది అది సమంజసమైనటువంటి పని కాదు. ప్రభుత్వం చేయాల్సిన పని అసలే కాదు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అంటే ప్రజల నుంచి వచ్చిన నాయకుడుగా చెప్పుకుంటూ ఉంటారు. జడ్పీసీగా స్టార్ట్ అయ్యి ప్రస్తావన చూసినా గానీ కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. మరి కింది స్థాయి జనాల ఆలోచన ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, మొండిగా మూర్ఖంగా ఎందుకు వెళ్తున్నారు అనేది చూడాలి. ఎస్. సో వెంకట్, దశాబ్దాల క్రితము వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అక్కడ, వాటికి పర్మిషన్లు వచ్చాయి, తర్వాత కరెంటు బిల్లులు వస్తున్నాయి, కరెంట్ పర్మిషన్ ఇచ్చారు, నల్లా కనెక్షన్ ఇచ్చారు. అయినా మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమో ఇదంతా బఫర్ జోన్లో ఉంది, ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్. సో వెంకట్, జీవితకాల సంపాదనతో ఎన్నో ఏళ్ల కళతో కట్టుకున్న ఆ ఇల్లును కూల్చేస్తూ ఉంటే వాళ్ళ బాధ అంటే మీరు ఒకసారి కాంగ్రెస్ నాయకుడిగా పక్కకు పెట్టి మీరు అంటే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే వాళ్ళ బాధ ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి. అంటే అన్ని పర్మిషన్స్ వచ్చి కొన్ని ఏళ్లుగా వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కన్న కళల్ని ఒక్కసారి ఒక చిటికలో మాయం చేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు కూడా వినే ఉంటారు, కూకట్పల్లిలో ఒక ఆవిడ హైడ్రా పేరుతో వాళ్ళు ఇల్లు కూల్చేస్తారని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆవిడ మరణానికి ఎవరు బాధ్యులు చెప్పండి మేడం? ఒకటి ఇప్పుడు హైడ్రాని వేరుగాను, మూసీ రివర్ ఫ్రంట్ వేరుగానే చూద్దాం మేడం. మళ్ళీ కలిపి చూస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు మీ స్క్రీన్ మీద అవన్నీ చూపిస్తుంటే, ఐ మీన్ ఏది ఆ బ్యూటిఫికేషన్ అవన్నీ చూపిస్తుంటే మూసీని కూడా మేము అట్లా ఊహించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా దాని ప్రకారమే మూసి పోతుందని చెప్పి మేము కూడా రేవంత్ రెడ్డి చర్యలు ఊహాతీతం విశ్వాసంతో ఉన్నాం, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మేడం ఒకటి చెప్పాలి, ఎస్, ఒక సామాన్యుడుగా నేను చెప్తున్నా చూడండి మేడం, ఒక స్టేటు ఎవరి మానవ హక్కులను ఉల్లంఘన చేసే రైట్ ఉండదు. కాన్స్టిట్యూషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, అదేవిధంగా ప్రజా సంఘాలు ఉన్నాయి, NGOs ఉన్నాయి. ఇవన్నిటిని దాటుకొని ఒక స్టేటు ఒక సామాన్యుడి ఇల్లుని కానీ సామాన్యుడి మానవ హక్కులను కానీ ఉల్లంఘించే రైట్ ఏ స్టేట్కి ఉండదు. అది బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. కానీ ఇక్కడ మీరు చూడండి ఒకటి, రీహాబిలిటేషన్. ఇప్పుడు ఏదైతే రివర్ బెడ్లో ఉన్న వాటిని రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ వాటికంటే దారుణంగాను దరిద్రంగాను కనుక ఉంటే మాత్రం 100% అది క్వశ్చనబుల్ థింగ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మేడం. ఒక అభివృద్ధి విషయంలో ఏదైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అన్నప్పుడు ఈ దేన్నైనా రీహాబిలిటేట్ చేయొచ్చు. కానీ ఏంటి, అప్పుడున్న మార్కెట్ వాల్యూకి వాళ్ళకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే రైట్ కానీ అంటే చేసే కొన్ని థింగ్స్ కానీ గవర్నమెంట్కి ఉంటుంది. సో మేమే ఉంటున్నా ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ విషయం మీరు చూడండి, మూసీ కూపం నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక పెద్ద ఉపశమనాన్ని ఇచ్చినట్టే. ఎందుకంటే తరతరాలుగా ఆ మురికి కూపంలో ఉండడం వల్ల ఒక జనరేషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది మేడం. సో అదొకటి ఒక మానవీయ దృక్కోణంతో మనం చూడాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక సామాజిక అంశాల మీద మీకు పరిగణన ఉంటుంది కాబట్టి ఎస్, మీరు అడిగే క్వశ్చన్లో నిజంగా యథార్థం అయితే ఉంటుంది. రేపు భవిష్యత్తులో మూసి ఇరువైపులా ఏ పేదోడి ఇళ్లను కూడా నిర్దాక్షిణంగా కూలగొట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాకపోతే ఏదైనా సరే బతిమిలాడో లేకపోతే ప్రాధేయపడో వాళ్ళని అవగాహన పెంచో ఒక భూమి సేకరణ జరుగుతుంది. అది కూడా భవిష్యత్తు కోసం జరుగుతుంది, భవిష్యత్తు హైదరాబాద్ కోసం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడండి మేడం, కాంక్రీట్ జంగల్గా మారిన ఈ హైదరాబాద్లో నీటి వనరులు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది మేడం. సో మీరు చూడండి, ఒక 10 లక్షలు 20 లక్షలుగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న జనాభా ఈరోజు దాదాపు డైరెక్ట్గా మనం 1 కోటి అంటున్నాం, కానీ ఇండైరెక్ట్గా 2 కోట్లు మేడం.
ఈరోజు నేను ఒక వలసగా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నా, నా ఓటర్ కానీ నా ఆధార్ కార్డు కానీ ఇక్కడ లేకపోవచ్చు కాక, కానీ నేను హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుతున్నా. హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుతున్నా అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మీదనో దీని మీద ఆధారపడి మాత్రమే నేను బతుకుతలేను. నేను ఇక్కడ వాటర్ మీద ఆధారపడి బతుకుతా, ఇక్కడ ఉన్న ఫుడ్ మీద ఆధారపడి బతుకుతా, ఇక్కడ ఉన్న అంశాల మీద నేను ఆధారపడి బతుకుతా. సో నేను ఆధారపడి బతికే అంశాలు ప్రాపర్ వేలో కనుక లేకపోతే రేపు నా భవిష్యత్తు కానీ నా పిల్లల భవిష్యత్తు కానీ ఆగమవుతుంది కదా మేడం. సో దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, అది స్టేట్గా ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్ ఏదైనా సరే బియాండ్ ద కాన్స్టిట్యూషన్, బియాండ్ ద కోర్ట్స్, బియాండ్ ద హ్యూమన్ రైట్స్, బియాండ్ ద ఎన్జిఓస్, బియాండ్ ద ప్రెజర్ గ్రూప్స్కి ఉండవు మేడం, ఉండబోవు మేడం. ఇది మేము కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాం. ఏదైనా విషయంలో ఏదైనా హార్స్నెస్ కానీ ఇంకేదైనా కానీ అధికార రూపంలోనో లేకపోతే పోలీస్ వ్యవస్థ రూపంలో కనుక జరిగితే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రూపంలోనో కాదు, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఏది క్వశ్చన్లు చేయొచ్చు, దిశానిర్దేశం చేయొచ్చు. కానీ ఏదైనా సరే పర్సెప్షన్ ఓరియంటేషన్గా కనుక పోతున్నప్పుడు యథార్థాన్ని మనం దాచిపెట్టి పర్సెప్షన్ మీద ఏది ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసినట్టు. దానికి ఎగ్జాంపుల్ బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. అందం రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ను బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, కూల్చివేతలను నిరసిస్తూ ఉన్నారు. మీరు కూడా మధు పార్క్ రిడ్జ్ మీ బీజేపీ నాయకులందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డారు బాధితులకు. ఇక్కడేమో మరి సెంటిమెంట్ను రగిలిస్తున్న బీజేపీ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అప్పుడు కొన్ని వేల ఇళ్లను కూలగొట్టి అక్కడ వాళ్ళ నిరాశ్రయులను చేసినప్పుడు మరి అప్పుడేమో డెవలప్మెంట్ గుర్తొచ్చింది మీకు. అప్పుడు డెవలప్మెంట్ కావాలి, సుందరీకరణ కావాలి. తెలంగాణలో మాత్రం సెంటిమెంట్ అనేటువంటి ఒక ఆయింట్మెంట్తో ముందుకు వస్తారు బీజేపీ నేతలు. రేవంత్ రెడ్డి తీసుకునే ఎగ్జాంపుల్ ఏదంటే సాబర్మతి నది రివర్ ఫ్రంట్, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. అందులో కనుక లోపాలు ఉంటే దాన్ని ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటాడు? దానికైనా ఖర్చు ఎంత రేవంత్ రెడ్డి ఎప్పుడైనా చెప్పిండా? సాబర్మతి నది రివర్ ఫ్రంట్ కు ఎంత ఖర్చు అయింది ఒకటి. ఇప్పుడు ఈయన చెప్తున్న దానికి ఏమైనా డిపిఆర్ ఉందా, ఏమైనా ప్రణాళిక ఉందా? అంటే డిపిఆర్ ప్రెజెంటేషన్ అనేది కుక్కర్ ఐటమ్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది జస్ట్ కుక్కర్ ఐటమ్. నువ్వు ఎట్లయినా చూపించుకోవచ్చు. ఏ అప్రూవల్ అథారిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద పర్మిషన్ ఇవ్వదు, డిపిఆర్ మీదనే ఇస్తుంది. ఉందా డిపిఆర్? ఉందా అసలు డిపిఆర్? లేదు. మరి డిపిఆర్ లేకుంటే నువ్వు దాన్ని ఎలా ఒప్పుకోవాలి? నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటంటే డిపిఆర్ ఉండాలి కదా. డిపిఆర్ లేకుండా నువ్వు పవర్ ప్లాంట్ ప్రజలను మోసం చేస్తున్నావు. వాళ్ళ దగ్గర పక్కా ప్లానింగ్ అయితే ఉంది, ఎక్కడి నుంచి ఏం కట్టాలి ఏమన్నా పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు లైవ్ లో. పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అయితే కుక్కునేయడం నేను చాలా ప్రౌడ్. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం మీద పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అది కూలేశ్వరం అయింది. ఇప్పుడు హరీష్ రావు మీరు పవర్ ప్లాంట్ వినండి, చూడండి, సంతోషంలో మత్తెక్కి మీరు కోమాలకి వెళ్ళిపోతారు. హరీష్ రావు పవర్ ప్లాంట్ చూస్తే, పర్ఫార్మెన్స్ చూస్తే బాధలో గుండెపోటు చచ్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు పర్ఫార్మెన్స్ కు అంత తేడా ఉంటది. ఎవరైనా డిపిఆర్ అనేది దాని మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది ఉన్నదా, లేకుంటే నువ్వు దగా చేస్తున్నావు. ఒక్క నిమిషం సార్, రామరెడ్డి గారు, అసలు జరగాల్సిన చర్చల్లో ఏంది? మూసీ నది క్లీనింగ్ ఎవరు వ్యతిరేకం? మూసీ నది క్లీనింగ్ వేరు, బ్యూటిఫికేషన్ వేరు. బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజలు ఏదో కూలగొట్టడానికి వ్యతిరేకం. వస్తున్నా. ఇవాళ మా రామచంద్రరావు గారు చెప్పారు, మేము మూసీ శుద్ధికి గాని మూసీ సుందరికి కానీ వ్యతిరేకం కాదు. ఓకే, గుడ్. వాళ్ళకు మీ అది ఏంది, ఏం జరుగుతుంది, ఎంతమంది అక్కడి నుంచి డిస్లోకేట్ అవుతుండ్రు, వాళ్ళకు మీ ప్రణాళిక ఏంది, ముందు చేస్తారా లేదా? ఒక సినిమా ఉందండి, మీకు బెస్ట్ సినిమా చిన్న చెప్తా. ఏది మన జనతా గ్యారేజ్ సినిమాలో పేదల ఇండ్లు గుడిసెల దగ్గర కమర్షియల్ బిల్డింగ్ కడతాం, పేదలకు ఇండ్లు కట్టిస్తామంటే ఆ సత్యం అడుగుతాడు. మొదలు మీరు పేదలకు ఇండ్లు కట్టిస్తారా, మీ కమర్షియల్ ప్లాట్ కట్టాలి, లేదా మేము మొదలు కమర్షియల్ ప్లాట్ కట్టుకుంటే వర్కౌట్ ఏంటంటే మేము దీనికి ఒప్పుకో. మొదలు పేదలకు ఆ గుడిసెలు కాల్ చేసి ఉంటున్నారు, ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి కట్టించగా మీరు కట్టించుకోండి, లేకుంటే ఒప్పుకో అంటారు. ఎందుకంటే తర్వాత ఎవరైనా దగా చేస్తారు. ముందు ప్రణాళిక ఏంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ రీలొకేట్ చేస్తున్నావు, ఎంత ఖర్చు అయితే, ఇవి ఉండాలి కదండి. ఇవి లేకుండా నువ్వు మెస్మరైజ్ చేస్తే మోసపోవడానికి ఇప్పుడు అంత అమాయకులు గ్రామీణ ఓటర్లు లేదంట, తెలియకల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు కోర్టుకు వెళ్తే
డిపిఆర్ మన పవర్ ప్లాంట్ కోర్టు ఫస్ట్ స్టే ఇస్తుంది దానికి, ఓకే. వాళ్ళని బదనాం చేయొచ్చు, ఇలా పైసలు వెళ్తవచ్చు. నీకు ప్రణాళికనే లేకుండా నువ్వు పనులు ఎట్లా చేపడతావండి? డిపిఆర్ అంటే ప్రణాళిక. నువ్వు అది లేకుండా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అనే ప్రణాళిక కాదు మేడం. ఓకే ఇది మెస్మరైజింగ్ సబ్జెక్ట్. ఎట్లా నువ్వు నువ్వు ఓకే రైట్. కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు మీతో. ఒక్కసారి ఒక చిన్న మాట. సెప్టెంబర్ 25, 2024 15,000 ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆల్రెడీ కేటాయించిన తర్వాతే మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను రిహాబిలిటేషన్ చేశారు. ఇదైతే వాస్తవం, ఇదైతే యథార్థం. ఆ రోజు ఎవరు ఏం కంప్లైంట్ చేయరు. నేనేమంటున్నా వెంకటరెడ్డి గారు, డిపిఆర్లో రామరెడ్డి గారు, డిపిఆర్లో ఇప్పుడు డిపిఆర్ మెన్షన్ చేస్తాం కదా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని కూడా దాంట్లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంత వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? మీకు డిపిఆర్ లేదు, వాలెట్ ఎక్సెల్ షీట్లో పైసలు పెట్టొచ్చు. ఎక్సెల్ షీట్లో పైసలు ఒక నిమిషం చెప్తా వినండి. నేను చెప్తా నాకు ఎక్సెల్ షీట్ మీద, ఓ డాక్యుమెంట్ మీద, డిపిఆర్ మీద అంత అవగాహన లేకుండా మేమేం మాట్లాడతలేం. మేమేమంటున్నాం, జీరో కాంట్రిబ్యూషన్ మీది. ఇన్ కేస్ మూసీ రివర్ ప్రాజెక్ట్ లో మీది జీరో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఏముండదు, గాడిద గుడ్డు, ఓన్లీ సోది తప్ప, ఓన్లీ సేది తప్ప. బీజేపీ నుంచి ఏం కాంట్రిబ్యూషన్ మేడం ఒకటి మీది ఉండదు, వాళ్ళది ఉండదు. ఒక్క నిమిషం మీది పెట్టే చేయి కాదు, ఇచ్చే చేయి కాదు. ఎందుకు వాళ్ళు నమామి గంగే అది కేంద్రంలో బీజేపీ కోసం ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ దేనికోసమైనా మేడం, ఇక్కడ దేనికోసమైనా. ఇప్పుడు ఒక్క నిమిషం సుందరీకరణ చేశారు కదా మీ పీరియడ్ లా, ఎస్టీపీలు పెట్టారు కదా మీ పీరియడ్ లా, ఎంత ఇచ్చారు వాళ్ళు? మేము ఒకరి గురించి ఆశపడి చేయలేదు. మేము కాళేశ్వరం కట్టిన ఒకరి గురించి ఆశపడలేదు. మా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బాగు కోసం మేము ఎంత కష్టపడాలో ఇప్పుడు వాళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ ఎంపీ కదా. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణమైన నమ్మకం ఉందని అన్నారు కదా. మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయబోతారు చెప్పండి. అదే ఒక్క నిమిషం రామరెడ్డి గారు లేట్ గా జాయిన్ అయ్యారు. 1,50,000 క్యూసెక్కుల నది దగ్గర బ్యూటిఫికేషన్కు 14,000 కోట్లు, ఈ లక్ష క్యూసెక్కులు ఈడ వరద, మూసీ వరద. ఓకే, అది 130 టీఎంసీల రన్ ఆఫ్, యాన్యువల్ రన్ ఆఫ్ సాబర్మతి నదిది. ఇది 20-21 టీఎంసీల యాన్యువల్ రన్ ఆఫ్. నువ్వు దానికి 1,400 కోట్లు ఖర్చు అయింది. దీనికి ఎంత ఖర్చు కావాలి? బీజేపీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. నమామి గంగే తరహాలో నిధుల వరద ఏమన్నా పారుతుందా తెలంగాణకి? ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఇదే ఎంపీల బట్టి నిధుల వరదలు రావు మేడం. ప్రాజెక్టు బట్టి, ఓకే, స్కీమ్ బట్టి, వర్క్ బట్టి వస్తాయి. ఎంపీలు లేని వెస్ట్ బెంగాల్ కైనా వస్తాయి, తక్కువ వెస్ట్ బెంగాల్ కైనా వస్తాయి. ఎంపీలు లేని తమిళనాడులో ఎంపీలు లేని ఇవ్వకుండా ఉంటారా? తెలంగాణకి ఏమి ఇచ్చారు? మోడీ ప్రభుత్వము ఓట్లను బట్టి, సీట్లను బట్టి నిధులు ఇవ్వదు. ఓకే, అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి 41% డైరెక్ట్ అన్నిట్లో ఇస్తుంది. వేరే ఏమన్నా ఉంటే ఆ స్కీమ్ ఏంటి? ఎవరికి ఎస్సీలకా, ఎస్టీలకా, వీకెండ్ సెక్షన్, పూర్ పీపుల్ కా, ఎమర్జెన్సీ, ఫ్లడ్ కంట్రోలా, ఫుడ్డా, దాన్ని బట్టి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఇస్తుంటది. ఓకే రైట్. ఓకే, కార్తిక్ గారు. నేనేమంటున్నానంటే బీజేపీ కాంట్రిబ్యూషన్ అయినా, కాంగ్రెస్ కాంట్రిబ్యూషన్ అయినా, అసలు దేనికోసం కాంట్రిబ్యూషన్? నేను అనేది ఏంటంటే, మూసీ నది క్లీనింగ్ వేరు, మూసీ బ్యూటిఫికేషన్ వేరు. మేము ఫస్ట్ నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్ అది ఒకటే. ఇప్పుడు మూసీ నది క్లీనింగ్ చేయడానికి ఎవరు అడ్డంకి కాదు. మూసీ నదిని క్లీన్ చేయండి, దాంట్లో నీటిని క్లీన్ చేయండి. పక్కన ఇళ్ళ గురించి మీకెందుకు అసలు? వెంకట గారిని ఇందాక అదే అడగబోతున్నాను, మధ్యలో ఆయన మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను ఆపలేకపోయాను. కానీ వెంకట మీరు సమాధానం చెప్పాల్సింది, పక్కన ఉన్న ఇళ్ళ గురించి మీకెందుకండి? మూసీ రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు కదా అవి. మూసీ రివర్ బెడ్ తర్వాత ఎట్లా చూస్తారు? వాళ్ళ రిహాబిలిటేషన్ అంటే వాళ్ళ బతుకులు ఏది మురికి కూపంలో ఉండాలా? వాళ్ళ జీవితాలు మురికి కూపంలో ఉండాలా? వాళ్ళ మూసీలో రోగాల మధ్య, బాధల మధ్య ఉండాలా? పందుల మధ్య ఉండాలా వాళ్ళ జీవితాలు? మీరు అందరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, అందరు కంఫర్ట్ జోన్ లో ఉన్నాము. వాళ్ళ జీవితాలు మూసీ రివర్ బెడ్ లో ఉండాలా? రిహాబిలిటేషన్ జరిగింది కదా, 15,000 ఇళ్ళని ఇచ్చినాం కదా. మీకు తెలియదా విషయము అన్న? మీకు తెలియదా 15,000 ఇల్లు ఇచ్చిన విషయం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన విషయం మీకు తెలియదా? మీ ప్రభుత్వం కట్టినే ఇచ్చినా కదా, ఇచ్చినా కదా, మళ్ళీ అంటారు ఇచ్చినా కదా. వారు చెప్పండి, చిన్న ప్రశ్న. ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఎస్ కార్తిక్ గారు చెప్పండి. మీరు చేయాల్సిన పని ఏంటి? మూసీ నది క్లీనింగ్. మూసీ నది క్లీనింగ్ చేయటం అంటే ఏంటి? మూసీ నదిలోకి వచ్చి వ్యర్థాలను అడ్డుకోవటం,
వస్తున్న వ్యర్థాలు ఏంటి, ఫార్మా కంపెనీ వ్యర్థాలు అడ్డుకోవడానికి మీరు మీ దగ్గర అడ్డుకోవడం స్టార్ట్ చేశారా? దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి వెంకట్. స్ట్రైట్ అందుకోసమే ఆన్సర్. ఇనిషియల్ స్టేజ్ లో గాంధీ సరోవర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ లాంటిది కడదాం అనుకుంటాం. ఎందుకంటే అక్కడ గోదావరి నీళ్లు రావాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. అక్కడ స్టోరేజ్ ఎస్, అక్కడ స్టోరేజ్ కడతాం, అక్కడ నుంచి విడతల వారిగా నీళ్లు కిందికి వస్తుంటాయి. ఇదే మూసీ నది ప్రక్షాళన కోసం ఒక ప్రాపర్ ఎజెండా, లేకపోతే మనం దాన్ని ప్రాపర్ గా తీసుకెళ్ళలేము. ఎక్కడ కలుస్తున్నాయి? ఏది ఎక్కడ కలుస్తున్నాయి? మీరే చెప్పండి, ఎక్కడ కలుస్తున్నాయి మీరే చెప్పండి. ఎక్కడ మీ ప్రత్యేకమైన మార్గాలు ఏంటి? మీరు సలహాలు ఇవ్వండి అన్న, సలహాలు ఇవ్వండి మీరు. హైదరాబాద్ డ్రైనేజ్ వాటి ఎక్కడ నుండి కలుస్తున్నాయి మూసీ నదిలోకి? దాన్ని 15,000 ఇల్లు ఎక్కడిచ్చారు? దాన్ని మూసీ వాళ్ళకి ఇచ్చిరా? వస్తలేదు. అంటే బ్యూటిఫికేషన్ కోసం ఇల్లు కూర్చి చేస్తామంటే ఫస్ట్ క్లీనింగ్ గురించి సమాధానం చెప్పు. అన్న నేనేమంటా, ఒక విషయం నేను చెప్తా, సమాధానం చెప్తా వినండి. గోదావరి నీళ్ళని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో తీసుకొస్తాము, అక్కడ నుంచి గాంధీ సరోవర్ వరకు నీళ్లు తీసుకొస్తాం. ఇదే వాటర్. ఒక నిమిషం వెంకట్, అడగండి. మీరు అసలు ఇప్పుడు ఇది ఫస్ట్ ఇల్లుని పక్కకు పెట్టండి, ఈ వ్యవస్థను అంతా పక్కకు పెట్టండి. ఇప్పుడు మీరు మూసీ నది వల్ల వ్యర్థాలు ఉన్నాయి, వాసన వస్తుంది, ఇబ్బంది పడతా ఉన్నారు అంటున్నారు. ఈ ఇబ్బంది లేకుండా మొదలు మీరు ఎలా చేస్తారు? వాసన రాకుండా మీరు ఎలా చేస్తారు? ఆటోమేటిక్ గా వాసన రాకుండా ఉండి వ్యర్థాలు రాకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పక్కన ఉన్న బిల్డింగ్లు సేఫ్ జోన్ లో ఉంటాయి కదా, మళ్ళీ ఇల్లు కూలాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇల్లు కూర్చుడు ఎందుకు? మొదలు ఇల్లన్నీ కూర్చిన తర్వాత దీన్ని శుద్ధీకరణ చేస్తారు. ఫస్ట్ శుద్ధీకరణ చేస్తే ఆటోమేటిక్ గా ఇల్లు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ గా, మీరు శుద్ధి చేస్తామని చెప్తున్నారు కదా, ఫస్ట్ శుద్ధి చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు మారుస్తా ఉంటున్నారు కదా, అలాంటప్పుడు ఇంకా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను చెప్తాను, నేను మళ్ళీ చెప్తా 2024 మళ్ళీ ఆ డేట్ చెప్తున్నా వినండి. రివర్ బెడ్ లో రీహాబిలిటేషన్ జరిగింది. ఇదైతే వాస్తవం, అది ఎప్పుడైనా జరగాల్సిందే, ఎప్పుడైనా చేయాల్సిందే. ఇక్కడ కేవలం బ్రదర్ ఇప్పుడు 10,017 ఇల్లు 10,017 ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కూల్చామనే రోడ్డు ఇచ్చారు కదా, కూర్చారు ఆల్రెడీ. అరే మీకు 10,017 ఇల్లు కూల్చామని చెప్పేసి ఏడగులగొట్టిరు ఇల్లు. కూలగొట్టినప్పుడు వాళ్ళని ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. రెండు ఫేజెస్, రెండు అంశాలు. శుద్ధి పక్కకు పెట్టి సుందరీకరణ డ్రామా. నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ 10,017. సామాన్యుడిగా ఆలోచించండి. అదే సామాన్యుడిగానే ఆలోచిస్తున్నాం. సామాన్యుడిగా నేను మురికి కూపంలో బతకాలని అనుకుంటలేను. అక్కడ నా హ్యూమన్ రైట్స్ వాల్యూస్ అవుతుంది. ఒక్క నిమిషం నేను చెప్తా, నేను అడుగుతా. మూసీ రివర్ బెడ్ లో ఉన్న ఇళ్లను రిహాబిలిటేషన్ చేసినప్పుడు ఎవరైనా పొగిడిరా? మీరు మాట్లాడిరా కనీసం? మీరు శుద్ధీకరణ చేస్తున్నావా లేదా? ఇదే చెప్తా, శుద్ధీకరణ చేయడం కోసమే కదా. శుద్ధీకరణ చేసినప్పుడు ఇల్లు కూడా శుద్ధీకరణ మేడం మీరే అడగండి, ముగ్గురిని ఇల్లు అడగండి. ఇప్పుడు వాళ్ళకి లేక్ వ్యూ ఉంటుంది, రివర్ వ్యూ ఉంటుంది, అన్ని ఉంటుంది కదా, ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకు? మేడం ఒక విషయం చెప్తా చూడండి. రివర్ బెడ్ లో ఉన్న ఇళ్లను రిహాబిలిటేషన్ చేయడం ఒక సెక్టారు, ఏది గాంధీ సరోవర్ నిర్మాణం చేయడం ఒక సెక్టారు. గాంధీ సరోవర్ నిర్మాణం చేయడం కోసం మధు రిడ్జ్ పార్క్ కి ఏది రిహాబిలిటేషన్ కంపెన్సేషన్ ఇద్దామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. ఇదొక అంశం. కూలగొట్టని చెప్పి నువ్వే అంటారు 17,000 ఇండ్లు ఇచ్చినామని చెప్పినట్టే 15,000 ఇల్లు కూల్చినట్టే కదా. మార్కింగ్ చేశారు కదా, ఎట్లా కూల్చినావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి వెంకట, ఒక నిమిషం నువ్వు చదువుకున్నాడు, ఒక నిమిషం నువ్వు చదువుకున్నావు, 1వ తరగతి నుంచి డిగ్రీ బీటెక్ పీజీ ఏదో చేసినట్టున్నావు. నువ్వు పీజీ వరకు ఎల్ఎల్ఎం చేసినావు. ఒక ఫస్ట్ తరగతి నుంచి ఎల్ఎల్ఎం వరకు నువ్వు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ నేను తీసుకొని చింపేసి మళ్ళీ డబ్బులు ఇస్తా, నువ్వు చదువుకో అంటే చదువుకుంటావా? వెనక్కి వస్తుందా జీవితం? రూపాయి ఖర్చు పెట్టుకొని ఇల్లు కొన్నోడు నువ్వు అధ్యక్షణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేసుకుంటూ ఉంటాడు, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, సర్కిల్ ఉంటుంది, జీవనోపాధి అంతా అక్కడ ఉంటుంటుంది. దాన్ని ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బాండింగ్ నువ్వు నిర్దాక్షణంగా కూల్చి వేస్తే వాడు ఏడ బతకాలని చెప్తా ఉన్నా. నీకు అది అర్థం అవ్వట్లేదు. సుందరీకరణ 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మీరు బయట కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. 80% ఆఫ్ మూసీ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్లై చేశారు. వెంకట్ గారు థ్యాంక్ యూ, సతీష్ గారు, రామరెడ్డి గారు, కార్తిక్ గారు థ్యాంక్స్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.